జనసేన పార్టీ చోడవరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పీవీఎస్ఎన్ రాజు కామెంట్స్. అనకపల్లి ప్రజల్ని అమర్ మోసం చేస్తే అమర్ని జగన్ మోసం చేశారు. వైఎస్ఆర్సీపీ పార్టీ పేరు ఈ రోజు నుంచి వై సంచార క్యాండిడేట్స్ పార్టీగా మారింది. దీనికి ఉదాహరణ విశాఖ జిల్లా రాజాం నుండి కంబాల జోగులని పాయికరావుపేటకి మార్చడం, అలాగే మంత్రి అమర్ మంత్రిగా కొనసాగుతుండగానే వేరే వ్యక్తిని తీసుకువచ్చి అనకపల్లి ఇన్ఛార్జిగా వేయడం. దీనికి కారణం మంత్రిగా ప్రజల్ని పట్టించుకోకుండా జలసాలకి అవినీతి చేయడానికి తన అధికారాన్ని ఉపయోగించుకోవడంతో పాటు తాను ఎమ్మెల్యేగా నెగ్గడానికి ఎంతో సహకరించిన దాడి వీరభద్రరావు కుటుంబానికి తను పొడిచిన వెన్నుపోటు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. గుడివాడ గురునాథరావు గారు లెగసీతో పదవిని పొందిన అమర్ ఏనాడు అనకాపల్లి ప్రజల పక్షాన నిలబడలేదు సరికదా. అందిన కాడికి దోచుకుని అవసరమైన అసభ్య వ్యాఖ్యలతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని ఇష్టానుసారంగా మాట్లాడాడని ప్రజలతో పాటు ఆయన సొంత సామాజిక వర్గం కూడా తీవ్రంగా అసహ్యించుకుంటుంది. నీ హావభావాలు ఆ పక్కన బొద్దుగా కనీసం పేరు తెలియదు, మొహం తెలియదు ఎవరో కుర్రోడు తీసుకొచ్చి నీ పక్కనే నిన్ను చంపే విధానం చూస్తుంటే కనీసం నువ్వు తెలుసుకోలేకపోయావు. సొంత చెల్లెలి వేళ జగన్ గారి చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి ఉదయం జాయిన్ అవుతుంది. మీరు ఇంకా వైసీపీ ఉంటారు నాయకులందరూ కూడా. గ్రామ స్థాయి నుంచి నాయకులు ఆలోచించుకోవాలి. వైసీపీ నాయకులు ఇది ఒక రాజకీయ పార్టీ అయితే కాదు. ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి తను పెంచుకున్న కోడని అవసరానికి ఎప్పుడు ఏ కూడా అవసరమైతే ఆ గోడి పేకను కోసి తినేసే పార్టీ అని మీరు కూడా భ్రమలో పడి మన ప్రాంతాన్ని మోసం చేసి మన ప్రజలను మోసం చేసి ఎవడో కడప రెడ్డిలో వేరే రెడ్డో వేరే మనుషులు వేల కోట్ల విశాఖపట్నం దోచేస్తుంటే ఆర్థిక విధ్వంసం చేస్తుంటే వాడు తరపున మాట్లాడిన బంది మాంగతులు మీరు మరి ఈరోజు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పెద్దల గురునాథరావు గారి గౌరవంతో అమర్ కుటుంబానికి ఆయురారోగ్యాలు వారి ఐశ్వర్యం ఆల్రెడీ సంపాదించుకున్నాడు. అధికారం మాత్రం ఇవ్వకూడదు దేవుడు. ఎందుకంటే అనకాపల్లి జిల్లా కేంద్రంగా మీరు చేసిన విధ్వంసం, మీరు చేసిన లూటి, ఆర్ఎస్ చేసిన లూటి, మనుషులు మీరు వాడుకున్న విధానం, కులాన్ని వాడుకున్న విధానం, మీకు చోడవరం, మీకు పెందుర్తి, మీకు ఎనమంచిలి, అనకాపల్లి ఎంపీ ఇదే మీకు కొత్త సొత్త. మీరు చోడవరం వస్తే ఎలక్షన్లో కాదు రోడ్ల మీద తిరిగే పరిస్థితి కూడా లేదు. మిమ్మల్ని అన్ని వర్గాలు చేపించుకుంటాయి, విమర్శిస్తున్నాయి, వ్యతిరేకిస్తున్నాయి. అనకాపల్లిలోనే చేతకన అమర్కి చోడవరానికి పెందుకు ఏంటంటే సంబంధం. నీకు దమ్ముంటే, నీకు చేతనైతే, నువ్వు నిజంగా గురునాథరావు గారి లెగసీ నువ్వు క్లెయిమ్ చేసినట్టయితే నీకు దమ్ముంటే గాజులో పుట్టించాలని జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది. నీకు నచ్చినట్టు తినడానికి, నచ్చినట్టు దోచుకోవడానికి, నచ్చినట్టు మాట్లాడడానికి జనసేన పార్టీ కానీ తెలుగుదేశం పార్టీ చేతులు ముడిచి కూర్చోలేదు. దాడి వీరభద్రరావు కుటుంబానికి నువ్వు చేసిన అన్యాయం, నువ్వు చేసిన మాటలు ఇవాళ వీడియోలో, ఆడియోలో, మీడియాలో అన్ని చోట్ల ఉన్నాయి. మీరు వాడుకున్నారు కుటుంబాన్ని బొమ్మని కట్టారో పొగబెట్టినట్టు మీ నాయకులు చేసి ఎలా పొగబెట్టాలో సొంత చెల్లెలనే బయటకు పంపించినాడు వీరభద్రరావు అంతా. నువ్వు ఆయన కోసం నన్ను మాట్లాడావు వెనుపోటని. నువ్వు పొడిచింది వెనుపోటు అనకాపల్లి జిల్లాకే కాదు, ఈ జిల్లా మొత్తం ప్రజలకు పొడిచింది వెనుపోటు. ఇన్ని వేల కోట్ల రూపాయలు కొంతమంది బడా మనుషులు దోచుకోవడానికి సహకరించి నువ్వు మన జిల్లాకు వెలుపడి పొడిచావు. అమరికి ఇంకా రాజకీయ సన్యాసం తీసుకోవడానికి మొత్తమని జనసేన పార్టీ చెప్తూ ఏ వెధవులైతే, ఏ చెత్త వెధవులైతే పవన్ కళ్యాణ్ కోసం 4 సంవత్సరాలు మీడియాలో ఇష్టానుసారం మాట్లాడారో ఇప్పటికే ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. పెళ్ళిళ్ళని నేను కాకినాడ వచ్చినప్పుడు ఒక దళితుడిని, డ్రైవర్ని అమానుషంగా హత్య చేసి అంగీకరించిన మనిషిని జగన్మోహన్ రెడ్డి ఆయన పక్కన కూర్చోబెట్టుకున్నాడంటే ఆయన మనసు ఏ స్థాయో వైసీపీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి, వైసీపీ నాయకులు ఆలోచించుకోవాలి, దీనికన్నా మనం రాజకీయాల్లో మనం ఆలోచించుకోవాలి. చేస్తే ప్రజాసేవ చేయాలి, దానికి గమ్మున ఇంట్లో కూర్చోవాలి. అమర్ రాజకీయ జీవితం భూస్థాపితమైంది. చాలా 2024 అనేది ఈ రాష్ట్ర ప్రజలకి చాలా సుదినం. జగన్మోహన్ రెడ్డి చెల్లెలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ జాయిన్ అవుతుంది. ఆవిడ రావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. ప్రజాస్వామ్యంగా మన జాతీయ పార్టీకి ఈ రాష్ట్రాల నాయకత్వం తీసుకోవాలి, అన్న మీద పోరాడాలి, ప్రతిపక్షాలతో కలిసి రావాలి. అన్నా చెల్లి కాదు, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు తప్ప ఎవరు చేసిన తప్పే, మేము చేసిన తప్పే, మీరు చేసిన తప్పే మిమ్మల్ని ఆహ్వానిస్తూ అమర్ లాంటి నాయకుల్ని వెళ్ళగొట్టే అవసరాన్ని ఈ జిల్లా ప్రజలు మొత్తం తీసుకోవాలని ఆశిస్తూ
అది పెందుతైనా చోడవరైనా ఎలవచ్చైనా ఎక్కడైనా కూడా అమర్ లాంటి నాయకులందరినీ ఏరివేయాలని వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి వైసీపీ ఎమ్మెల్యేకి ఇదే చివరి ఎన్నికలుగా విశాఖపట్నం దిశా నిర్దేశం చేయాలని జనసేన పార్టీ ప్రజలు గట్టిగా రిక్వెస్ట్ చేస్తుంది, అభ్యర్థిస్తుంది. ఇంతకాలమే బాయ్ వైసీపీ అనేవాళ్ళని ఈ రోజు బాయ్ అమర్ అని అనకాపల్లి ప్రజలు మార్నింగ్ అంతా బాణసంచా పేల్చుకున్నారట. నిన్న రాత్రంతా పార్టీ జరిగేట. ఈ అమర్ అండ్ గ్యాంగ్ దోపిడీకి నిన్న రాత్రితో పిలిచినప్పుడుందని నేనైతే వ్యక్తిగతంగా బాధపడుతున్నాను. రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ జీవితంలో 15 సంవత్సరాల జీవితంలో ఇవాళ విశాఖపట్నం మీడియా ముఖంగా ఒక్క విషయం అమర విషయంలో బాధపడుతున్నాను. అతను ఎటువంటి వాడైనా ఎలాంటివాడైనా ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండగా ఒక చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి ఏడ్చుకుంటూ అరే నేను వెళ్ళిపోతున్నానని ఈ కుర్రోడిని ఎక్కించిందని చెప్పడం నా వల్ల అయితే కాదు, ఖచ్చితంగా నా వల్ల. ఇదే జగన్మోహన్ రెడ్డికి ఏ సజ్జల రామకృష్ణ రెడ్డినో వేసారెడ్డినో పెట్టి నేను ముఖ్యమంత్రికి వెళ్ళిపోతున్నాను సాయరెడ్డిని జాగ్రత్త తీసుకోండి అంటే సాధ్యమా అని వైసీపీ ప్రభుత్వాన్ని అడుగుతూ వచ్చే ఎన్నికలు పొరపాటు చెప్పడానికి జనసేన పార్టీ సంసిద్ధంగా